వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. డెస్టినీ మనని లాక్కొచ్చి పడేయడం వేరే. మీరు అనుకున్నారా డెస్టినీ ప్రకారం వచ్చేసారు? నేను యాక్టర్ అవుదామని వచ్చాను. మూవీస్ మెయిన్ టార్గెట్ మూవీస్ అని వచ్చాను అనమాట. సడన్ గా ఇట్లా ఒక ఆఫర్ వచ్చింది. సమ్వాట్ పరిచయం అట్లా ఇట్లా పరిచయం ఎక్కడో చూసి బాగున్నావు నువ్వు సాంగ్స్ చేస్తావా అని అడిగారు అనమాట. అలా చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడైతే పర్లేదు. అంటే ఇప్పుడు నాకు ఒక డెడ్ లైన్ కూడా ఉంటుంది, 1 year లోపు ఇప్పుడు సెట్ అవ్వాలి, లేకుంటే డాన్స్ అంటే చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా ఏవైనా కొంచెం రొమాంటిక్ సీన్స్ అయితే ఎంత టైం తీసుకుంటారు? మ్యాక్సిమం ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేసుకొని కో యాక్టర్స్తో కానీ వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసుకొని ఒకసారి ట్రై. ఇలాగా ఫోక్లో 4 పెళ్ళిళ్ళు అయినాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బోల్డ్గా ఉన్న సాంగ్ చేయాల్సి వస్తే చేస్తారా చెయ్యరా? యాక్చువల్గా రీసెంట్గా ఒక సాంగ్ చేశాను, అది మామూలుగా ట్రోల్ అవ్వలేదు. నువ్వు ఆ సాంగ్లో చేసావు కదన్నా, బాగా చేసావన్నా అని చెప్పి నాకు ఒక విష్ చేస్తే చాలు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియోస్ చేస్తూనే ఉన్నారు, ఫేమస్ అవుతూనే ఉన్నారు. బట్ తన లెక్క అందరిలా కాదు, తను డిఫరెంట్ అంటున్నాడు వంశీ ద డెవిల్. ఈ డెవిల్ కథ ఏంటి, అసలు వంశీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాము. హాయ్ వంశీ. నువ్వు హాయ్ మచ్చా అనాలా? వంశీ మచ్చా. ఓకే. జనరల్గా మచ్చా బా ఇలాంటివన్నీ సరదాగా పిలుచుకోవడానికి, ఆ ఫ్రెండ్షిప్ కోసం పిలుస్తాము. మీకు అది లేకుండా సర్నేమే ఓకే. సో ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, వై యూ కమింగ్ దిస్ అనేది తర్వాత మాట్లాడుకుంటే, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండి, ఒక ప్లాన్ లో ఒక మూవీ ఉందండి. సో అది కొంచెం లో బడ్జెట్ లో ఒక మూవీ ప్లాన్ లో ఉంది. అండ్ అట్ సేమ్ టైం ఒక 2-3 ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. మేబీ నెక్స్ట్ మంత్ అలా ప్లాన్ చేసే రికార్డింగ్ జరుగుతున్నాయి. సో అది కంప్లీట్ అయిన తర్వాత మేబీ ఇన్ ఫ్యూచర్లో 2-3 మంచి ఫోక్ సాంగ్స్ చేయాలని అనుకుంటున్నాను. సో రీసెంట్గా కొన్ని అయితే చేశాను, బట్ ఈ 2-3 సాంగ్స్ వల్ల మేబీ ఇంకా మంచిగా ఫేమ్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే. జనరల్గా మనం ఫ్యూచర్ ప్లాన్ చేసుకునేది వేరే, డెస్టినీ మనని లాక్కొచ్చి పడేయడం వేరే. మరి ఈ ఫోక్ సాంగ్స్ కానీ, ఈ యాక్టింగ్ కానీ, సాంగ్స్ కానీ, ఇవన్నీ మీరు అనుకున్నారా డెస్టినీ ప్రకారం వచ్చేసారు? లేదండి, యాక్చువల్గా నేను హైదరాబాద్కి 2 years అవుతుంది వచ్చి. నేను అంటే నేను యాక్టర్ అవుదామని వచ్చాను. మూవీస్ మెయిన్ టార్గెట్ మూవీస్ అని వచ్చాను అనమాట. సో సడన్గా ఇట్లా ఒక ఆఫర్ వచ్చింది, ఫోక్ సాంగ్స్ కానీ ఇలా ఒక ఆఫర్ వచ్చింది. ఏదైనా సరే మనం యాక్ట్ చేసేదే కదా, ఏదైతే ఏముంది సరే ఒకసారి చేసి చూద్దామని చెప్పేసి. ఆఫర్ అంటే ఎలా వచ్చింది? చాలా మంది ట్రై చేస్తుంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ అంటే నన్ను ఎక్కడో చూశాడు వేరే అన్న. సో సమ్వాట్ పరిచయం అట్లా ఇట్లా పరిచయంలో ఎక్కడో చూసి బాగున్నావు నువ్వు సాంగ్స్ చేస్తావా అని అడిగారు అనమాట. సో అడిగితే అన్న చేస్తాను, నేను ఇండస్ట్రీకి ఇలా వచ్చానంటే పర్లేదు సాంగ్స్ చేసుకుంటూ కూడా అది చేయొచ్చు, సో ఒకసారి సాంగ్ అనేది ఒకసారి ట్రై చేయ అన్నారు. చేశాను. వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు, చాలా ఇంప్రెస్ అయ్యారు. సో ఆ ఛానల్లోనే మళ్ళీ ఇంకొక సాంగ్ కూడా నాకు ఆఫర్ ఇచ్చారు. సో అలా నేను ఇట్ సైడ్ టర్న్ అవ్వాల్సి వచ్చింది. నేను అవ్వాలనుకున్నది వేరు, బట్ ఇలా వచ్చింది అనమాట. బట్ ఇది కూడా యూటిలైజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఓకే. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి మీరు చేసింది? ఫస్ట్ ప్రాజెక్ట్ సాంగ్ చేశారా? అంటే మా ఊరు ఉండదు కదా, నా ప్రాపర్ మా ఊర్లో వచ్చేసి ఇలా షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్ అలా చేశాను అనమాట. అలా చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ సాంగ్ అండి. సోమశిల అని ఒక లొకేషన్ ఉంటుంది, ఆ సోమశిలలో సాంగ్ చేసాము. ఆ సాంగ్ చేసాము, చాలా ఇంప్రెస్ అయిపోయాడు. 2 days షూట్ పట్టింది. సో చాలా బాగుంటుంది సాంగ్. అలా సాంగ్స్ చేసుకుంటూ అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ సాంగే చేశాను హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఓకే. సో వంశీ మచ్చా ఏం చదువుకున్నారు? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. పీజీ చేశాను. ఓకే. సో బిజినెస్ ఇంట్లో సపోర్ట్ ఉందా? నేను ఇట్లా మూవీస్ లో ఉన్నానండి. ఫస్ట్ లో ఎవరు ఒప్పుకోరు. సో మళ్ళీ మా అమ్మని కన్విన్స్ చేసి ఇప్పుడైతే పర్లేదు. అంటే ఇప్పుడు నాకు ఒక డెడ్ లైన్ కూడా ఉంటుంది, 1 year లోపు ఇప్పుడు సెట్ అవ్వాలి, లేకుంటే ఇంటికి వచ్చి ఇంకొక ఏదో వర్క్ చూసుకోవాలి, అది ఏదైనా ఒక డెడ్ లైన్ ప్రెషర్ ఉండాలి కూడా. సో నాకు ఒక డెడ్ లైన్ అనేది ఉందన్నమాట. ఒక 1 year అంటే మేబీ 2025 ఎండ్ వరకు సెట్ అవ్వకపోతే మళ్ళీ అటు వెళ్ళిపోయి ఇంకోటి ఏదైనా చూసుకోవాలని చెప్పి, నా ఎడ్యుకేషన్ పరంగా ఏదో ఒకటి అలా. ఓకే.
జనరల్గా మనం సీరియల్స్ ట్రై చేసిన, మూవీస్ ట్రై చేసిన, ఈవెన్ ఒక షార్ట్ ఫిలిం ట్రై చేసినా కానీ బోల్డ్ అన్ని కష్టాలు, సినిమా కష్టాలు ఉన్నాయని చెప్తారు. వాట్ యూ ఫేస్ ఇక్కడికి వచ్చిన తర్వాత? ఐ ఫేస్ ఎ లాట్ అండి. కొన్ని నాళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూసారు కదా ఓపిలగా వెంకటేష్ అనేది సాంగ్ చాలా హిట్ అయింది కదా, ఆ సాంగ్ ఫస్ట్ నన్నే అడిగారు. సో ఏమైందంటే నాకు అప్పుడు బిఎడ్ లేకుండా ఉన్నాయి. బిఎడ్ లేకుండా ఆయన అంటే దానికి పిఆర్గా చేసిన ఒక వ్యక్తి ఉన్నారు, రెడ్ మీడియా అని చెప్పేసి వెంకటన్న. ఆ అన్న నాకు బాగా క్లోజ్. సో ఆ అన్న పరిచయం చేశాడు అనమాట. సో బిఎడ్ కావాలి ఈ సాంగ్కి, నీకు బిఎడ్ లేదు, అర్జెంట్గా షూట్ పెట్టుకున్నా, బిఎడ్ కావాలని చెప్పేసి అప్పటికప్పుడు యాక్టర్ని చేంజ్ చేశారు. సో అలా అంటే నెక్స్ట్ మినిట్లో కూడా చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. కొంచెం బిఎడ్ బాగోలేదని చెప్పేసి కొంచెం అలా ఇలా చూసి కొంచెం బక్కగా ఉన్నాడని, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. అలా 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 చేంజ్ అవుతుంది. కొంచెం కొన్ని లొకేషన్స్కి లేట్గా వెళ్తాం, ట్రాఫిక్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అలా లేట్గా వెళ్ళిన కారణంగా కూడా పోయిన ఛాన్సులు కూడా ఉన్నాయి. ఒకటి సెకండ్స్ లో మారిపోతుందేమో డెస్టినీ. విత్ ఇన్ సెకండ్స్ లో డెస్టినీ అంటే మారిపోతుంది. ఎప్పుడు ఇలా అలర్ట్ గా ఉండాలి. మనకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఎస్ నేను రెడీ అని. ఇండస్ట్రీ అనే కాదు, మనం ఒక ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకునే దాంట్లో ఫస్ట్ లో ఉండాలి. ఏదైనా సరే ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీనే కాదు, నెక్స్ట్ ఏదైనా సరే ఒక ఛాన్స్ వచ్చింది మనం యూటిలైజ్ చేసుకునే దాంట్లో ఫస్ట్ ప్రయారిటీలో ఉండిపోవాలి. లేదంటే ఇంకొకటి ఎవడో దూరిపోతారు. ఓకే. సో ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా ఫాదర్ 2019లో ఎక్స్పైర్ అయ్యారండి, చనిపోయారు. సో ఇంకా నేను, మా అమ్మ, మా చెల్లెలు. సో మా చెల్లెలు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, తను జాబ్ ట్రైల్స్లో ఉంది. ఇంకా నేను, మా అమ్మ, మా చెల్లి అక్కడే ఉంటారు, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, చాలా కష్టపడాలి. ఓకే. సో మరి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు జనరల్గా మన మూవీస్లో ఏదైనా చిన్న బోల్డ్ సీన్ వచ్చినా కానీ, ఏదైనా కొంచెం రొమాంటిక్ సీన్స్ వచ్చినా కానీ అక్వర్డ్గా ఫీల్ అవుతాం పక్కన ఎవరైనా ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు. కానీ మనకు కూడా కొంచెం అనిపిస్తుంది, అరే ఇలా ఎలా చేస్తున్నారు మూవీస్లోని. అది మీ వరకు వచ్చేటప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయితో రొమాన్స్ చేయాలి, లేకపోతే ఏదైనా సీన్స్ కానీ అలాంటివి, హౌ యూ ఫీల్? ఇప్పుడు ఒక యాక్ట్ చేయాలంటే నేను ఒక యాక్టర్ గానే చేస్తాను కదండి. ఇప్పుడు ఏదన్నా ఒక యాక్టర్ గానే చేస్తారు. ఆ షై ఫీలింగ్ అదంతా ఎలా ఉండేది? కంపల్సరీ ఉంటది. షై ఫీలింగ్ ఎవరికి ఉండదని చెప్పట్లేదు, షై ఫీల్ ఉంటది. నార్మల్ గా ఆఫ్ కెమెరా చేసేది వేరు, ఆన్ కెమెరా పెట్టి కమాన్ అది అలా రావాలి, ఇది ఇలా రావాలి అని చెప్తుంటారు. జనరల్ గా డాన్స్ అంటే చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా ఏవైనా కొంచెం రొమాంటిక్ సీన్స్ అయితే ఎంత టైం తీసుకుంటారు? మ్యాక్సిమం ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేసుకొని కో యాక్టర్స్తో కానీ వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసుకొని ఒకసారి ట్రైల్ అంటే నార్మల్గా షార్ట్ చేసుకొని మళ్ళీ చేసేస్తాం. మినిమం 1 to 2 టేక్స్ అంటే అంతకుమించి ఎక్కువ తీసుకోండి. ఓకే. ఏదైనా సరే ఎనీ సీన్ ఎమోషనల్ కానీ ఇంకోటి ఏదైనా సరే విత్ ఇన్ 1 to 2 టేక్స్ లోనే కంప్లీట్ చేసుకుంటానండి. టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. టెక్నికల్ ఇష్యూస్ అంటే కెమెరా, ఇప్పుడు మనకి కెమెరా ఎలా ఉంటే కొన్నిసార్లు బ్లర్ అవ్వకుండా ఉంటుంది, కొన్నిసార్లు లైటింగ్ ఎక్కువ వస్తుంది, కొన్నిసార్లు ఆఫ్ లైట్ పడతాయి. సో అలా కొంచెం టేక్లు ఎక్కువ పడచ్చు. ఓకే. ఏదైనా సీరియస్ సిచ్యువేషన్ జరిగింది అలాంటివి, ఈ సీన్ బాగా వచ్చింది అన్నప్పుడు అది రికార్డ్ అవ్వకపోవడం కానీ ఇలాంటివి? నేను సిద్దిపేట దగ్గర పిడిషేట్ అని ఒకటి ఉంటది విలేజ్, ఆ విలేజ్ లో పెళ్లి సీన్ చేసుకుంటున్నాము. సో ఏమైపోయిందంటే పెళ్లి సీన్ అనేసరికి ఊర్లో ఉంటారు కదా మొత్తం అంత క్రౌడ్ అంతా వచ్చేసారు. లిటరల్లీ ఒక 200 పీపుల్స్ ఉన్నారు అక్కడ. ఆ 200 పీపుల్స్ మధ్యలో ఒక స్టేజ్ వేసి పెళ్లి సీన్ అనమాట. నాకు ఇలాగా ఫోక్ లో 4 పెళ్లిళ్ళు అయినాయి, అంటే ఫేక్ పెళ్లిళ్ళు. ఆల్రెడీ పెళ్లి అయిపోయిందంట, వంశీ గారికి ఎవరు ట్రై చేయకండి. అలా కాదు, ఫోక్ సాంగ్ లో పెళ్లిళ్ళు అయిపోయినాయి అనమాట. నార్మల్ గా అలా పెళ్లిళ్ళు 4 సాంగ్స్ అనమాట. 4 సాంగ్స్ లో అలా పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఆ సాంగ్ అలా జరగాలి, వాళ్ళందరూ క్రౌడ్ ఉంటారు, వినరు కదా, మనకేమున్నా పోలీసులు వాళ్ళ సపోర్ట్ లేదు. సో మనం సాంగ్స్ జరిగేటప్పుడు అంతా బాగా వచ్చింది, కరెక్ట్ సీన్ మంచిగా వచ్చింది. అంటే అక్కడికే టైం లేట్ అయిపోయింది, మాకందరికి కడుపులో జుమ్మంటుంది, పీకుతుంది, ఆకలి అవుతుంది. ఆ టైంలో పిల్లలు వచ్చేసారు సడన్ గా మధ్యలోకి. అంతా బాగా బాగా వచ్చింది, అంటే సింగిల్ షాట్ లో అంతా చేయాల్సింది, మధ్యలో వాళ్ళ పిల్లలు వచ్చేసారు. అప్పుడు కోపం వచ్చింది, కానీ పిల్లలు మనం ఏం అనలేము. సో ఇంకా ఓపిక తెచ్చుకొని మళ్ళీ ఇంకొక సిద్దిపేట దగ్గర పిడిషేట్ అని ఒక విలేజ్, అంటే లైక్ ఇంటి దగ్గర పెళ్లి చేసుకుంటారు, పాతకాలంలో పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు కదా. సో అలా ఇంటి దగ్గరే పెళ్లి చేసుకుని సెటప్ చేసి ఆ సెటప్ లో చేశారు అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే అప్పుడు లైట్ గా వర్షం స్టార్ట్ అవుతుంది. వర్షం స్టార్ట్ అయ్యేసరికి అంటే తొందరగా కంప్లీట్ చేసుకుందాం అనేసరికి మళ్ళీ పిల్లలు వచ్చారు. సో అలా ఒక 2-3 టైమ్స్ చాలా యాక్వర్డ్గా ఫీల్ అయిపోయాను. సో ఒక సాంగ్ ప్లాన్ చేయాలి అంటే ఒక స్క్రిప్ట్ కానీ లేకపోతే ఎలా చూస్తారు? ఒక బడ్జెట్ కానీ, ఇంత బడ్జెట్ ఇక్కడే చేయాలి ఇలా అన్నప్పుడు అదంతా ఎలా ప్లాన్ చేసుకుంటారు? అది డీటెయిల్గా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందండి. ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే ఉంటుంది. ప్రొడ్యూసర్స్
ఆయనకి లిరిక్ రైటర్ ఫస్ట్ అప్రోచ్ అవుతారు. లిరిక్ రైటర్ అప్రోచ్ అయ్యి నేను మీకు ఏ టైప్ ఆఫ్ లిరిక్స్ కావాలి, ఇప్పుడు లవ్ సాంగా, లవ్ ఫెయిల్యూర్ సాంగా, లవ్ ఫెయిల్యూర్ సాంగ్, ఏ టైప్ ఆఫ్ స్టోరీ అంటే క్యాస్ట్ ఫీలింగ్తో వచ్చే స్టోరీనా ఆర్ఎల్స్ రిలీజియనా ఇంకొకటే అలా అని ఒక స్టోరీ లిరిక్ రైటర్ ఫస్ట్ అప్రోచ్ అవుతారు. లిరిక్ రైటర్కి వెళ్తారు. లిరిక్ రైటర్ అయిపోయిన తర్వాత లిరిక్ రైటర్ ట్యూన్ తీసుకొని మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ అంతా చేయించుకొని రికార్డింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆర్టిస్టుల సెలెక్షన్ ఉంటుంది. ఆర్టిస్టుల సెలెక్షన్స్తో పాటు ప్యారలల్గా లొకేషన్స్ కూడా జరుగుతాయి. లొకేషన్ సర్చింగ్ కూడా. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఒక లొకేషన్ ఉంటుంది. ఈ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది, ఈ సాంగ్ అంతా ఇక్కడే చేయాలని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఉంటాడు. సో అలా అనమాట. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మొత్తం ఆయన అండర్ కవర్లోనే జరుగుతూ ఉంటుంది. ప్రొడ్యూసర్ సార్ ఏమనుకుంటే అది, మాకు యాక్టర్స్ కూడా ప్రొడ్యూసర్సే దేవుళ్ళు అన్నట్లు. ఓకే. సో జనరల్గా మనం సెలబ్రిటీస్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఎవరైతే ఫస్ట్ మూవీ చేసి ఉంటారో, ఫస్ట్ మూవీ హీరో హీరోయిన్ ఎవరైతే ఉంటారో మేబీ 1 year 2 years తర్వాత సమ్ క్రష్ ఫీల్ అయ్యామని కానీ లేకపోతే వాళ్ళే పెయిర్ అవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీ లైఫ్లో అలాంటివి ఏమైనా జరిగాయా? ఎవరైనా క్రష్ ఫీల్ అవ్వడం కానీ అరే వీళ్ళతో అంటే నేను యాక్ట్ చేసిన వాళ్ళతోటే అమ్మో అలా ఏం లేదండి. మనం జస్ట్ చూస్తాం కానీ యాక్టింగ్ పాజ్ తీసుకుంటే మేము నమ్మమండి. అలా అని కాదు కానీ ఉంటారని బయటికి చెప్పుకోలేము కదండి. క్రష్ ఫీల్ ఉంటారు, ఎందుకు ఉంటారండి? అమ్మాయిలు నిజంగా లిటరల్లీ చాలా అందంగా ఉంటారు. అందంగా ఉంటేనే వస్తారు. మీరు కూడా చాలా అందంగానే ఉన్నారు. సో అందంగా ఉన్న వాళ్ళే వస్తారు. సో మనము వాళ్ళు ఒకరి క్రష్ నాకు ఎట్లా అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి బాగుందంటే ఈ అమ్మాయి నా క్రష్ లిస్టు, ఇంకొక అమ్మాయి బాగుందంటే ఈ అమ్మాయి నా క్రష్ లిస్టు. సో అలా యాడ్ అవుతూ ఉంటారు. అది పెద్ద లెంతీ లిస్టు చెప్పలేమండి. 100 ఉండొచ్చా? 100 ఉండొచ్చు, గ్రేటర్ దాన్ 100 ఉండొచ్చు. క్రష్ అంటే మనం ఫీల్ అవుతాం అంతే, వాళ్ళకి చెప్పం, మళ్ళీ వాళ్ళకి చెప్పలేము. సో మనం ఫీల్ అవుతాం. లేదండి, నిజం చెప్పండి. సీరియస్లీ లేదండి. ఎందుకు అందరు లేదని చెప్తారు? తర్వాత ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తే మేము ఊరుకోం చెప్తున్నాం. అయ్యో ఉంటే గర్వంగా చెప్పుకోవాలి కానీ, ఉంటే గర్వంగా చెప్పుకోవచ్చు, బట్ లేదు కాబట్టి లేదని చెప్తున్నాం. ఓకే. సో వాట్స్ యువర్ ఫ్యూచర్ గోల్స్? ఇప్పుడు ఏం సెట్ చేసుకుంటున్నారు? ఇంకా నెక్స్ట్ ఓకే ఫోక్ సాంగ్స్ చేస్తున్నారు ఇప్పుడు, ఓకే ఇప్పటి వరకు ఓకే, నెక్స్ట్ ఏంటి అనేది సోషల్ మీడియా ఎక్కువ ఉండింది కదా. నాకు ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ఉండేయండి టిక్ టాక్ కానీ, మ్యూజికల్లీ ఐడియా ఉంది. మ్యూజికల్లీ టిక్ టాక్, మ్యూజికల్లీ, డబ్ స్మాష్ ఇలా మంచి వీడియోలు చేసుకుంటుండే. అప్పట్లో నాకు 215, 212 సమ్వాట్ అంత అంటే 2,12,000, 2,15,000 ఆ టైప్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండే. సో అక్కడ నుంచి మళ్ళీ ఇన్స్టా చేంజ్ అయినా, అంటే టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, ఇంకా చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఇన్స్టా తీసుకున్న తర్వాత ఒక అకౌంట్ చేసినా అది మళ్ళీ హ్యాక్ అయిపోయింది, మళ్ళీ ఇంకొక అకౌంట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ చేయాలంటే ఆ పాత ఫ్యాన్స్ అంతా రావాలి, అన్నట్టు సేమ్ పాతది అంతా రావాలి. నేను సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టివ్గా లేను. సో మళ్ళీ వచ్చి యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ స్టార్ట్ చేసి నా కెరీర్ని నా మీదనే డిపెండ్ అయ్యి, నేను రీసెంట్గా ఎడిటింగ్ నేర్చుకున్నా, అన్నట్ సేమ్ టైం ఎక్విప్మెంట్ తీసుకున్నాను. సో యూట్యూబ్ అండ్ ఇన్స్టా మీద కొంచెం ఫోకస్ చేయాలని ఉన్నాను అనమాట. సో అది ఫోకస్ చేసుకుంటే అండ్ బయటికి వచ్చిన ఛాన్సెస్ని కూడా వాడుకుంటూ మంచిగా ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే. యాజ్ అన్ యాక్టర్గా ఎవరైనా ట్రై చేస్తున్నప్పుడు అన్ని రోల్స్ చేయాలి అంటే పర్టికులర్ నేను ఈ జోనర్కే కంఫర్టబుల్ ఫీల్ అవుతాను, ఇదే నా కంఫర్ట్ జోన్ అంటే మేబీ మీరు ఇందాక అన్నట్టు బియర్డ్ లేదని ఛాన్సెస్ పోయినట్టుగా, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బోల్డ్గా ఉన్న సాంగ్ చేయాల్సి వస్తే చేస్తారా, చెయ్యరా? యాక్చువల్గా రీసెంట్గా ఒక సాంగ్ చేశాను, అది మామూలుగా ట్రోల్ అవ్వలేదు. సో అది బీభత్సంగా ట్రోల్ అయిపోయింది, అది సెకండరీ. బట్ మెకానిక్ సాంగ్ అదేనా, బైక్ సాంగ్ అదే ట్రోల్ అయిపోయింది. నేను అనుకోలేదు అంత ట్రోల్ అవుతుంది, అంత మన వాళ్ళు డబుల్ మీనింగ్ ని ఇంత ట్రోల్ చేస్తారు, ఇంత హైప్ చేస్తారని నేను అనుకోలేదు. అంతకుముందు మంచి లవ్ సాంగ్ చేసాం కానీ ఎప్పుడు ఇలా రాలేదన్నమాట. సో దీనికి ఎక్కువ ట్రోల్ అయిపోయింది. ప్రెసెంట్ అలానే ఉంది, అంటే బోల్డ్ కంటెంట్ కానివ్వండి, ఎక్కువ జోవియల్గా ఉండేది, కామెడీగా ఉండేది, అవే పోతున్నాయి. కానీ మనం సమాజానికి ఒక మెసేజ్ ఇద్దాము, లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ చేద్దాము, ఒక కలెక్టర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఒక అందరికి ఆదర్శవంతంగా తీద్దామంటే అవి జనాలకి ఎక్కట్లేదు. బట్ అదే నేను అడుగుతాను, వాట్ యూ ప్లాన్? అలా వెళ్ళాలి అనుకుంటున్నారా, లేకపోతే నేను పర్టికులర్ ఈ జోనర్లో వెళ్తానంటారు? జోనర్ అని పర్టికులర్టీ ఏమి లేదు కానీ, బట్ ఏది చేసినా చూసేవాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా చేశాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యి, అరే అబ్బాయి ఎవరో బాగా చేశారు
సో అలా నా పేరు గురించి నన్ను గుర్తుపెట్టుకొని నా ఫేస్ గుర్తుపెట్టుకొని అబ్బాయి బాగా చేశాడని అనే ఒక ఫీల్ ఉంటుంది చూడండి, అది నాకు చాలా అండి. ఇప్పుడు పొద్దున ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆ సాంగ్లో చేసావు కదన్నా, బాగా చేసావన్నా అని చెప్పి నాకు ఒక విష్ చేస్తే చాలు, అంతకుమించి వేరే కోరికలు అంటే ఏం లేవు. ఈ మెకానిక్ బైక్ సాంగ్ చేసినప్పుడు వాట్స్ యువర్ మదర్ ఫీలింగ్? ఏం ఫీల్ అయ్యారు అసలు చూసి? ఇంతవరకు ఎవరికి చెప్పలేదు సీరియస్గా. నా మదర్కి ఫార్వర్డ్ మా మదర్ తీర్థయాత్రకి వెళ్ళింది, కుంభమేళ అది తీర్థయాత్రకి వెళ్ళింది, ఇంకా రాలేదు. మేబీ కాశీ అయిపోయింది, విజయవాడకు వచ్చి వస్తుంది అనమాట, ఒక 2 daysలో వస్తుంది. ఇంకా మా మదర్కి తెలియదు, అంటే సాంగ్ రిలీజ్ అయినట్లు నేను చెప్పలేదు ఎవరికి, మా మదర్కి కానీ సిస్టర్కి కానీ ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే సాంగ్ ఫస్ట్ చేసాం అనమాట, ఇది యాక్చువల్గా సెకండ్ టైం సాంగ్ షూట్ చేయడం. ఫస్ట్ టైం ఆల్రెడీ చేసాము. సో ఇండస్ట్రీలో నాకు కొంతమంది ఎదురైనారు అనమాట, అంటే లైక్ ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. ఒక పర్సన్ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సాంగ్స్ చేశారు, అప్పటికి ఒక 3 to 4 ఫోక్ సాంగ్స్ చేశారు. సో ఒక పర్సన్ నాకు పరిచయమే, నీకు మంచి ఛాన్స్ ఇప్పిస్తాను అని చెప్పేసి నన్ను బ్రెయిన్ వాష్ చేసేసాడు. ఆయన డిఓపిగా ట్రై చేసుకుంటూ ఉన్నాడనమాట. సో నేను డిఓపి కాదు, నేను రాజ్ తోట గారి దగ్గర అసిస్టెంట్గా, రాజ్ తోట అంటే అర్జున్ రెడ్డి కెమెరామెన్ ఉన్నాడు కదండి, అర్జున్ రెడ్డి సినిమా, ఆ కెమెరామెన్, ఆ సార్ దగ్గర నేను అసిస్టెంట్గా చేస్తున్నాను. సో నేను మంచిగా మీకు మంచి ఛాన్స్ ఇస్తాను అది ఇదని చెప్పేసి నన్ను మంచిగా హైప్ చేసేసి. మనీ ఇచ్చారా? మనీ ఏమి ఇవ్వలేదండి, మనీ ఏమి ఇవ్వలేదు. సో ఇంత నీకు మంచిగా ఛాన్స్ ఇస్తాను, నేను రాజ్ తోట గారి దగ్గర అసిస్టెంట్ అది ఇదని చెప్పేశాడు. చెప్పి హైప్ లేపి నన్ను, నీకు ఒక సాంగ్ ఇస్తాను, ఆ సాంగ్ చెయ్యు, ఆ సాంగ్ అయిపోయిన తర్వాత వరుసగా అదే ఛానల్లో 7 to 8 సాంగ్స్ ఉన్నాయి, అవి నీకే వస్తాయి అని చెప్పారనమాట. అప్పుడు నేను వచ్చిందే స్టార్టింగ్ స్టేజ్లో ఇంత మంచి అవకాశం వచ్చిందంటే ఎవరైనా చాలా పాజిటివ్గా ఫీల్ అయిపోయి అస్సలకి ఇంకా ఆ హ్యాపీనెస్ తట్టుకోలేక ఆ సాంగ్ చేస్తాను. ఏది ఇప్పుడు మీరు అనుకుంటున్న బైక్ మెకానిక్ సాంగ్ 1 year బ్యాకే చేసాం, 1 year బ్యాకే షూట్ చేసాం, అంతా అయిపోయింది. సో ఏమైపోయిందంటే అక్కడ మాట్లాడిన వాళ్ళు కెమెరామ్యాన్ అండ్ అట్ సేమ్ టైం వాళ్ళంతా మా టీం తరపున వెళ్ళామన్నమాట, అంటే ఒక క్రూ తరపున వెళ్ళాము. సడన్గా ఏమైపోయిందంటే కెమెరామ్యాన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, డేటా అంతా పెట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆ డేటా ఏమైంది అసలు ఇంతవరకు టీజర్ ఇలా ట్రైలర్ ఇలా ఏమి ఇవ్వకుండా వదిలేశాడు. ఆయన ఉన్నాడు లేదు ఏం తెలియదు, సో ఆయన అడ్రస్ కూడా లేదు. సో అలా అని చెప్పేసి ప్రొడ్యూసర్ సార్ ఫోన్ చేసి, ఏమైంది వంశీ, ఇట్లా మీ వాళ్ళు ఇట్లా చేశారు, సో నీ వల్ల నేను నష్టపోయినాను, వాట్ నెక్స్ట్ అన్నారు. సార్ మీరేం బాధపడకండి, సో మళ్ళీ చేద్దాము, రీషూట్ చేద్దాము. నేను సాంగ్ ఇప్పుడు ఆ రోజు ఖర్చు అయింటది కదా, అదంతా నేను రీపే చేసే కెపాసిటీలో లేను. సో కాబట్టి మీకు హెల్ప్ చేస్తాను, నేను సాంగ్ మళ్ళీ చేస్తాను, నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను చేస్తాను అన్నాను. సరే అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం షూట్ చేసాం. ఇది అంటే సేమ్ తనతోనే చేశారా? కాదు. అప్పుడు వేరే అమ్మాయి, ఆ అమ్మాయి అంటే చెప్పాను మా క్రూ తరపున వెళ్ళామని చెప్పేసి, మా క్రూ తరపున వెళ్తే ఆయన టోపీ పెట్టేసింది అనమాట. సో దానివల్ల నేను ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని మళ్ళీ సెకండ్ టైం నేను చేశాను అనమాట. ఓకే, సో ఇన్ని జరుగుతాయి అన్నమాట, చాలా జరుగుతాయి. అంటే పెద్ద వాళ్ళు చెప్తే ఒక ఫేమస్ అయిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు అందరూ వింటారు. బట్ ఎవరైతే స్ట్రగుల్ పీరియడ్లో ఉన్నారో, స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో, ఇవన్నీ ఈ ఏమంటారు, మనం ఒక వేలో వెళ్తున్నప్పుడు ఆ సక్సెస్ఫుల్ లైఫ్ చూసే వరకు కూడా ఏవో ఒక స్ట్రగుల్స్ ఉంటాయండి. అంటే మీరు ఇంకా నమ్మరు, ఆయనని నేను మా రూమ్లో పెట్టుకొని, మీకు నాకు చెప్పా కదా, ఆయనని నేను మా రూమ్లో పెట్టుకొని ఆయనకు ఫుడ్ కానీ అవన్నీ పెట్టాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఆయనకి కన్సర్న్ కూడా లేదు. సో ఆయన మా రూమ్ని ఒక లాడ్జి లాగా చేసుకున్నాడు. సో అమ్మాయిలు అవడము అది ఇదంతా ఉండింది. మేము అవన్నీ చెప్పినాం, అరే ఉన్నీలే మనకు ఛాన్స్ ఇస్తున్నాడు అన్న ఉద్దేశంతో మేము కామ్గా ఉన్నాం కొన్ని డేస్. మళ్ళీ కొంచెం ఓవర్ అయ్యేసరికి మాకు అతని గురించి ఫుల్గా తెలిసేసరికి మేము ఇంకా వదిలేసి నువ్వు రూమ్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి వదిలేసాం. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాడు అంతే. ఇప్పుడు మేము వెళ్ళిపోయాం, మా చాప్టర్ క్లోజ్. సో అలా ఇంకొకరిని పట్టుకున్నాడు. సో వాళ్ళ దగ్గర ఉన్నాడు, వాళ్ళని టోకరా పెడుతున్నాడు అనమాట. నమ్మే వాళ్ళు ఉన్నంత వరకు మరి వాళ్ళు మోసమే ఉంటారు. ఇప్పుడు జాబ్స్ అని చాలా మంది మోసపడుతూ ఉంటారు బల్క్ అమౌంట్ లో. మేబీ మీది కూడా అదే కేటగిరీ. ఇండస్ట్రీలో మాకు ఆపర్చునిటీ రావాలి. ఇండస్ట్రీలో కూడా చాలా మోసాలు జరుగుతాయండి, అమ్మాయిలకి ఇంకా పర్టికులర్గా చాలా జరుగుతుంటాయి. సో అవన్నీ బయట చెప్పుకోలేరు కానీ అమ్మాయిలు. సో మాకైతే ఇలాంటివే జరుగుతాయి. ఇంకా మేము డబ్బు ఆఫర్ చేయలేదు అతనికి. సో డబ్బు ఆఫర్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మా దగ్గరే చెప్తూ ఉంటారు, అన్న ఆయనకి ఇట్లా డబ్బు ఆఫర్ చేసాము, సో అలా అని చెప్పేసి. మూవీ ఇండస్ట్రీలో చాలా ఉన్నాయండి, బట్ మనం చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవును. అండ్ ఇప్పుడు మీరు వర్క్ చేస్తారు కదా, అమ్మాయిలతో కోవర్కింగ్ ఉంటారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని మీతో షేర్ చేసుకోవడం కానీ, ఇప్పుడు మీరు అన్న చాలా ఇండస్ట్రీలో చాలా ఫేస్ చేస్తారు. టాప్ మోస్ట్ ఉండేది అయితే మేజర్ ప్రాబ్లం కమిట్మెంట్.
ఈవెన్ మీరు నమ్ముతారా నమ్మరు, ఏంటి కవర్ సాంగ్స్ కి వీటికి కూడా అడుగుతారు, షార్ట్ ఫిలిమ్స్ కూడా కమిట్మెంట్ అడిగే బ్యాచ్లు ఉన్నారు రీసెంట్ గా. ఓకే, వాటికి షార్ట్ ఫిలిమ్స్ కూడా అడుగుతుంటారు. అరే అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే ఇప్పుడు చాలా కష్టం అయిపోయిందండి, సీరియస్లీ చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. అబ్బాయిలు అంటే ఎలాగోలా కష్టపడి అట్లా ఇట్లా చేసుకుంటున్నారు, కానీ అమ్మాయిలు అయితే చాలా కష్టం అయిపోయింది. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం కమిట్మెంట్ ఇవ్వలేదంటే అమ్మాయిని లాంగ్ ఎక్కడో వేసేస్తారు. ఎందుకంటే మళ్ళీ అమ్మాయి కంప్లైంట్ చేస్తారేమో అది ఇదని తీసుకుంటారు, తీసుకోవడం అయితే, బట్ ఎక్కడో లాస్ట్లో వేసేస్తారు. ఓకే, అంటే ప్రయారిటీ లిస్ట్ లో ఉన్నారంటే నామకే వస్తే పెట్టేసి బ్యాక్ లో ఎక్కడో చోట వేసేస్తారు. కమిట్మెంట్ ఇస్తే తనకి ఫస్ట్ తనకి యాక్టింగ్ వచ్చి ఉండదు, ఏముండదు, అలానే తనకి ఫస్ట్ ప్రయారిటీ తనకి ఇచ్చేస్తారు. ఈ అమ్మాయిని పెట్టేసి ముందర అది ఇది అంటారు. కమిట్మెంట్ ఇస్తే అలా ట్రీట్ చేస్తారు. ఇవ్వకపోతే ఎక్కడో వెనకాల, అంటే అన్ని చోట్ల అని ఉండదు, మేబీ సమ్వేర్ కొన్ని చోట్ల. వాట్ యు ఏమంటారు, చాలా స్ట్రగుల్ అంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ కానీ మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కానీ, ఎస్పెషల్లీ మీకు ఒక చెల్లి ఉందని చెప్పారు. నార్మల్గా సొసైటీలో ఏంటంటే ఎడ్యుకేషన్ త్రూ వెళ్ళిన జాబ్స్కి మన మీడియాలో ఉన్న జాబ్స్కి చాలా వేరియేషన్. అంటే ఈజీగా ఒక మాట అనడానికి మీడియాలో ఉన్నప్పుడు అనేస్తుంటారు, బాగా యాక్టింగ్ చేస్తున్నారు, వాళ్ళ ఏదో సాంగ్స్ చేసుకుంటారు, వేషాలు వేసుకుంటూ ఉంటారు అని చెప్పి. ఇలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారు? చాలా ఫేస్ చేసామండి. అంటే పర్సనల్గా మీరు నమ్మరు, ఒకప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అందరికీ ఫోన్ చేసి ఫ్రెండ్షిప్ అంటే మంచిగా అందరితో మాట్లాడుతూ ఉండేవాడిని. సో ఇప్పుడు నేను ఇంకా సెట్ అవ్వలేదు కదా, సో ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసినా వీడేమన్నా డబ్బుల కోసం కాల్ చేశాడేమో, సమ్వాట్ ఇంకోటి ఏమన్నా అడిగారు, కాల్ లిఫ్ట్ చేయరు, ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయరు. సో మనమే అరే నేను అర్థం చేసుకొని నేను క్విట్ అయిపోయినా, ఎవరికి ఫోన్ చేయట్లేదు, ఎవరికి లేదు. వన్స్ నేను సెటిల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు కదా, సో ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, మీ మమ్మీ ఏం చేస్తారండి? మా మమ్మీ హౌస్ వైఫ్ అండి. మరి ఎట్లా ఇప్పుడు మొత్తం రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. ఇప్పుడు నాకు చెప్తున్నాను కదండి, షూట్స్ చేస్తుంటాను, షూట్ లో వచ్చిన అమౌంట్ నేను ఇంటికి అలా పంపించి కొంచెం నేను అలా మెయింటైన్ చేసుకుంటూ అలా ఇలా వెళ్తుంటాను. అంటే మీ ఖర్చులు మీకుండే ఎక్స్పెన్సెస్ మ్యాచ్ చేయగలుగుతారా? ఇప్పుడు జిమ్ చేయాలి, ఫుడ్ తీసుకోవాలి, రెంట్స్, ట్రాన్స్పోర్టేషన్, అంటే అంటే ఒక మంత్ కష్టం అవుతుంది, ఇంకొక మంత్ పర్లేదు, అలా ఉంటుంది. ఒక మంత్ కష్టం అవుతుంది, ఒక మంత్ అలా చూసుకుంటూ ప్యారలల్గా వెళ్ళిపో. ఒక సాంగ్ ఫేమ్ అయినా అనుకోండి, ఒక సాంగ్ హిట్ అయితే, ఒక సాంగ్ ఫేమ్ అయినా మొత్తం ఈ స్ట్రగుల్ అంతా ఆ ఒక్క సాంగ్ తోటి వెళ్ళిపోతుంది. ఆ ఒక్క సాంగ్ తోటి లేదా ఒక్క సినిమాలో చిన్న అవకాశం వచ్చినా కానీ, ఆ చిన్న అవకాశం ఒక చిన్న డైలాగ్ పడ్డా కానీ ఆ డైలాగ్ తోటి మొత్తం ఇదంతా చేంజ్ అయిపోతుంది. అవును, ఇప్పుడు ఒక సాంగ్ మీరు చేశారు, సమ్ అమౌంట్ ఎంతో మీకు ఇచ్చారు, తర్వాత అది మిలియన్స్ వ్యూస్ వచ్చింది అనుకోండి, అందులో సమ్ పర్సెంటేజ్ కానీ ఇవ్వడం కానీ, నువ్వు బాగా చేసావని చెప్పి ఎంకరేజ్మెంట్ కోసం అలాంటివి ఏమైనా ఉంటాయా? ఓన్లీ పేమెంట్ ఉంటాయండి. యాక్చువల్గా ఏమంటే అది మనం ఫస్ట్ మాట్లాడుకునేటప్పుడే మనం అలా మాట్లాడుకోవాలన్నమాట. అంటే లైక్ ఇప్పుడు మనము పేమెంట్ తీసుకొని సాంగ్ చేస్తాం, వచ్చేస్తాం, అది ఒక టైప్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను పేమెంట్ తీసుకోను, యూట్యూబ్లో మీకు తెలిసినదే 1 monthకి కానీ 2 monthsకి కానీ రేషియో జనరేట్ అవుతుంది, మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో అలా అనమాట, 1 monthకి రేషియో ఉంటుంది, 50-50 లేదా 30-70 అలా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా మనం వెళ్ళేటప్పుడే ముందే మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని వెళ్ళాలి. అంతేగాని అయిపోయిన తర్వాత సాంగ్ హిట్ అయింది నాకు ఇంత ఇవన్నీ డిమాండ్ చేయకూడదు. నువ్వు ఫస్ట్ అప్పుడు మాట్లాడుకున్నావు కదా, మాట్లాడుకున్నప్పుడే చెప్పింటే మేము చేసి నేను అనేవాళ్ళు. ఓకే, ఎప్పుడైనా ఎందుకు వచ్చాను, ఇది వేరే జాబ్ చూసుకుంటే బాగుండేది, అట్లా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అయ్యానండి, బట్ మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసుకున్నాను. అరే అంటే కొంచెం ఫినాన్షియల్గా స్ట్రగుల్స్ అవుతాం కదా, ఆ స్ట్రగ్లింగ్ సిచ్యువేషన్లో అరే బాబు ఏంట్రా బాబు నాకు ఈ కర్మ, మంచి నేను చేసింది MBA బిజినెస్, ఏదన్నా మంచిగా బిజినెస్ చేసుకున్నా ఆర్ఎల్స్ ఇంకా ఏరే జాబ్ చేసుకున్నా నాకు స్టార్టింగ్ 40,000 50,000 కంపల్సరీ వస్తుంది, ఎందుకు ఇక్కడికి వచ్చా ఎందుకు అని చెప్పేసి నేను అనుకున్నా మళ్ళీ ఇంకో ఏదో ఒక సిచ్యువేషన్లో అరే ఉన్ని కష్టపడందే మనము వచ్చేందుకు అని చెప్పేసి మళ్ళీ నన్ను నేనే మోటివేట్ చేసుకున్నాను. ఇప్పుడున్నా నాకు మోటివేషన్ తగ్గినప్పుడు మా బాస్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు కానీ అలా ఇలా చూస్తుంటాను, చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతాను అనమాట. సో జనరల్గా మనం ఏ పని చేసినా కానివ్వండి, మేమైనా ఈవెన్ ఒక డాక్టర్తో ఒక హెల్తీ ప్రోగ్రామ్ చేసినా కానీ పిచ్చి కామెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కింద, ఆ యాంకర్కి పని పట్టలేదు, ఆ డాక్టర్కి పని పట్టలేదు, సో మనం తీసుకోలేని కామెంట్స్ కూడా వస్తాయి, చాలా వస్తాయండి. కానీ అది ఏమంత వల్గర్ కంటెంట్ కాదు. ఒక డాక్టర్ హెల్త్ ఇష్యూ గురించి చెప్తున్నప్పుడు కూడా మాకు అలాంటి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, దానికి మేము ఫీల్ అవుతాం, ఆబ్వియస్లీ ఫీల్ అవుతాం. మీరు ఎలా అంటే దాన్ని ఎలా తీసుకుంటారు? బేసిక్గా నాకు ఈ కామెంట్స్ అన్నా, మీమర్స్ అన్నా, ట్రోలర్స్ అన్నా నాకు చాలా భయం, భయం.
వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ సిచ్యువేషన్ వాడి దగ్గర ఏముండదు, వాడిని రేపటికి రేపు టాప్ లో పొజిషన్ లోకి తీసుకొస్తారు. అట్లా చాలా మంది కచాబదం ఆయన కానీ రీసెంట్ గా మోనాలిసా కానీ, సో వాళ్ళ దగ్గర దెర్ ఈస్ నథింగ్. బట్ వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల, బీభత్సంగా మీమ్స్ చేయడం వల్ల వాళ్ళు రేపటికి రేపు సెలబ్రిటీ అయిపోతారు. సో అలా సెలబ్రిటీ ఉన్న వాళ్ళని కూడా డౌన్ చేసేస్తారు, ఒక్క రోజులోనే వాళ్ళని డౌన్ చేసేస్తారు. సో అలా ఒక వర్డ్ ఆయన ఏదో నోటి దూలకో ఇంకోటి అలా ఒక మాట జారింటాడు, ఆ మాట జారింటే దాన్ని రేపటికి రేపు అతన్ని మొత్తం దించేస్తారు. పవర్ఫుల్ గా ఉంది సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ లో బ్యాడ్ కామెంట్స్ కానీ, బ్యాడ్ కామెంట్స్ అని కాదు, వాళ్ళు ఏదో సరదాగా పెడుతుంటారు. ఆ కామెంట్స్, ఆ మీమర్స్, ట్రోలర్స్ అంటే నాకు చాలా భయం. ఓకే, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ అంటే ఈ సాంగ్కే, ఆ సాంగ్ కి బీభత్సమైన నెగిటివిటీ కామెంట్స్ వచ్చేసినాయి. నేను అసలు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయాలంటే భయం వచ్చేలాగా వచ్చేసాయి. అవునా? సరే, అంటే చెత్త కామెంట్స్ ని పక్కన పెట్టేస్తే అసలు ఇదేదో బూతుల పురాణంలో ఉంది. కామెంట్స్ అన్ని చదువుకున్నానండి, చదువుకుని అసలు మీరు డబుల్ మీనింగ్ సాంగ్ అని చాలా పద్ధతిగా చెప్పారు, బట్ ఇది మాత్రం బూతుల బాక్స్ అన్నట్టు ఉంది. ఇన్బాక్స్ కాదు, కామెంట్స్ నార్మల్ గా ఇప్పుడు కామెంట్స్ లో ఇన్స్టా కామెంట్స్ మీరు చూసినా గానీ కొంతమందికి అమ్మ బంగారు తల్లి అని ఒక ఆయన ఉంటాడు. సో ఆయన కామెంట్స్ మీరు చదివినా మీకు రీల్ లో అంత ఫన్ ఉండకపోయినా కామెంట్స్ లో మస్తు ఫన్ ఉంటది. పడి నవ్వుకోవచ్చు, అంత ఫన్ ఉంటది. కామెంట్స్ ఇప్పుడు అంత పవర్ఫుల్ అయిపోయినాయి, కామెంట్స్ లోనే ఫుల్ ఫన్ ఉంటది. కొన్ని కామెంట్స్ నిజం కదా అని నాకు కూడా అనిపిస్తున్నాయి. ఇది ఫోక్ పాటనా, ఇంతకుముందు జానపద సాంగ్స్ అంటే ఒక విలువ ఉండేది, ఇది జానపద గేయాలా ఇవి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో మనం చూసుకుంటే, తెలంగాణ కదా మన కల్చర్, తెలుగు కల్చర్ ప్రకారం ఫోక్ సాంగ్స్ అంటే ఇంతకుముందు ఉన్న మన కోసం ఎవరైతే స్ట్రగుల్ పీరియడ్ ఫేస్ చేశారో వాళ్ళ గురించి పాడడం ఒక ఇన్స్పిరేషన్. ఆ సాంగ్ వింటే అబ్బా నిజమే కదా, ఇది మన సంస్కృతి కదా అనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు ఇట్లా కొంచెం బోల్డ్గా కానీ వల్గర్ కానీ ఎందుకు చేస్తున్నారు ఇదంతా? వై అంటే ఇప్పుడు నేను ఆంధ్ర, బీయింగ్ ఏ ఆంధ్ర గై, నాకు తెలంగాణ ఫోక్ అంటే చాలా ఇష్టం. మా సైడ్ ఫోక్ ఉంటుంది కానీ తెలంగాణలో ఉన్నంత ఫోక్ అనేది ఏపీ సైడ్ ఉండదు. తెలంగాణలో ఫోక్ అంత మంచిగా ఉంటుంది, ఫోక్ పాటలు కానీ చాలా వినసొంపుగా ఉంటాయి, ప్రతి ఒక్క పాట చాలా అల్టిమేట్ ఉంటుంది. సో అలాంటి దాంట్లో ఇది ఒక్క సాంగ్ అనేది దీన్ని ఇచ్చిపెడితే మనం ఎందుకు ఇదొక్కటే చూస్తాం, మిగతా ఎందుకు చూడం? సో అవి కూడా చాలా బాగుంటాయి కదా. మనం ఇది ఏదో ఒకటి అలా వచ్చిందని చెప్పేసి దీన్నే టార్గెట్ చేసి దీన్నే చూస్తాం. మరి అవన్నీ నాట్ ఓన్లీ మీరు మాత్రమే కాదు, మీరు ఒక 10 సాంగ్స్ చేస్తే 2 సాంగ్స్ ఇలాంటివి చేసి ఉండొచ్చు. మీలాంటి వాళ్ళు ఒక 100 మంది ఉంటారు. ఆ 100 మంది ఒక 2 సాంగ్స్ చేసినా కానీ ఈ బోల్డ్ కంటెంట్, బోల్డ్ సాంగ్స్ అనేవి ఎక్కువ అయిపోతుంది. మీరు ఇంకా నమ్మరో, నేను ముందు లవ్ సాంగ్స్ చేశాను, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేశాను, సో అవన్నీ చేశాను. వాటికంటే ఎక్కువ రాని రీచ్ ఈ సాంగ్ వస్తుంది, చూస్తున్నారు, మళ్ళీ తిడుతున్నారు కదా. ఎందుకు అంటే జనాలు ఇప్పుడు దాన్ని నెగిటివిటీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, బోల్డ్ కంటెంట్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. సో దాన్ని ప్రొడ్యూసర్ సార్ కానీ ఇంకొకరి సార్ కానీ గ్రాప్ చేసుకొని సరే ఒకసారి అలా వెళ్దామని చెప్పేసి వెళ్ళారు అనమాట. సో ఒకసారి అలా ట్రై చేశారు, ఇదైతే మామూలుగా రీచ్ రాలేదు. సో అల్టిమేట్ బోల్డ్ కంటెంట్ అని కాదు కానీ బోల్డ్ కంటెంట్ ఏమి ఉండదు దీంట్లో. ఈ సాంగ్లో జస్ట్ లైక్ లిరిక్స్ ఒకటి కొంచెం అలా 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 డిఫరెన్షియేట్గా ఉంటాయి అనమాట. సో అంతేగాని సాంగ్ అలా ఇలా టచింగ్స్ కానీ అది ఇది ఏముండదు. సో ఆ లిరిక్స్ ఒకటి కొంచెం అలా ఉంటాయి. ఓకే, అంటే ప్రొడ్యూసర్స్ నుంచి కూడా మాకు ప్రాఫిట్ రావాలి సాంగ్ చేసినందువల్ల అలానే ఉంటది కదండి. ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్ ఉంటది. ప్రొడ్యూసర్స్ మెయిన్ పిల్లర్స్ అంటే ప్రొడ్యూసరే, ఆ తర్వాత యాక్టర్. వాళ్ళు బయటికి కనిపించరు, మేము కనిపిస్తాం, మేము ఎక్కువ ట్రోల్ అవుతాం అంతే. ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఎక్కువ కనిపించరు, సో మేము కనిపిస్తాం కాబట్టి మేము ఎక్కువ ట్రోల్ అవుతాం. బట్ తెలంగాణ ఫోక్ అనేది ఎప్పటికీ అల్టిమేట్ ఉంటుంది. 1-2 సాంగ్స్ ఇలా పడినంత మాత్రాన, ఒక 1 సాంగ్ 2 సాంగ్స్ ఇలా వచ్చినంత మాత్రాన ఆ ఫోక్ విలువలు అనేవి ఎప్పటికీ తగ్గిపోవు. చాలా చాలా మంచిగా ఉంటుంది తెలంగాణ ఫోక్. నేను ఆంధ్ర నుంచి వచ్చి నేను తెలంగాణ, నాకు ఫస్ట్ సాంగ్ చేయడానికి ఆ లిరిక్స్కి అర్థం కాదు, లిరిక్స్కి అర్థమయ్యేది కాదు. నాకు ముందు రోజు పంపించమని చెప్పి ఆ లిరిక్స్ అన్ని రాసుకొని సపరేట్గా చదువుకొని నేను లిప్సింగ్ ఇచ్చేవాడిని. నాకు అంటే మా సైడు యాస వేరుంటుంది, తెలంగాణ యాస కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో దీన్ని మ్యాచ్ చేయాలంటే కొంచెం కష్టమైంది నాకు. ఫస్ట్ 2 సాంగ్స్కి అయితే చాలా కష్టమైంది, 2 టేకలు పడ్డాయి. అంటే నాకు ఆ వర్డ్స్ అనేవి తిరగలేదు, అలా కొంచెం కష్టపడ్డాను. స్లాంగ్ అనేది మారిపోయింది కాబట్టి కొంచెం కష్టమైంది. బట్ తెలంగాణ ఫోక్ ఆల్వేస్ గుడ్ అండి, దాన్ని అసలు మనం డౌన్ చేసేదానికి లేదు. జానపద విలువలు ఎప్పటికీ పడిపోవు తెలంగాణ ఫోక్కి.
అందరినీ అడుగుతూ ఉంటాం, సెలబ్రిటీస్ని కానీ ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు ఒక ఇండస్ట్రీలోకి రావాలి, మీరు ఫోక్ సాంగ్స్ చేస్తున్నారు ఇప్పుడు, మనం స్క్రీన్ మీద కనిపించాలి అంటే ఎట్లాంటి స్ట్రగుల్ ఉంటుంది? ఇప్పుడు కొత్తగా వచ్చారు ఎవరో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఎవరో ఒకరు మీకు తెలిసిన వాళ్ళు వచ్చారు, ఓకే రండి వెల్కమింగ్గా ఉంటుంది కష్టపడండి అని చెప్తారా, వద్దు రావద్దని చెప్తారా? వాట్ యూ ఫీల్? ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years అయింది, మీ స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ కలుపుకొని ఏం చెప్తారు కొత్తగా వచ్చే వాళ్ళకి? ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక తండ్రి ఫార్మర్ అనమాట. సో వాళ్ళ కొడుకు ఫార్మింగ్ చేస్తానని ముందరికి వస్తే చేయమంటాడా వద్దంటాడా? ఆబ్వియస్లీ ఏమంటాడు? వద్దనే చెప్తాడు. పర్సనల్ అది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. మేబీ వద్దనే చెప్పొచ్చు. నా ప్రొఫెషన్ లో ఉన్న కష్టాలన్నీ నేను తెలుసుకున్నాను కాబట్టి ఇంకొకరు ఎవరైనా వస్తారంటే అరే వద్దురా బాబు మేమే నానా కష్టాలు పడుతున్నాం, సో మీరెందుకు మళ్ళీ ఎందుకు వద్దులే అని చెప్పేసి చెప్తాం కానీ మళ్ళీ ఎంకరేజ్ చేయం. ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేస్ చేసాం చేస్తున్నాం, సో మళ్ళీ మీరు ఎందుకు అని చెప్పేసి అది ఎలా అనమాట. ఓకే, సో అది బాగుంటుంది, ఎంకరేజ్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ మేము చేసే మళ్ళీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి అదే ఫార్ములా ఫాలో అవ్వాలి. సో అందరికీ ఒకటే ప్యాటర్న్లో జరగవు. ఒకరికి ఫినాన్షియల్ పరంగా స్ట్రగుల్ ఉండొచ్చు, ఒకరికి మెంటల్ స్ట్రగుల్ ఉండొచ్చు, ఒకరికి ఇంకోటి ఫిజికల్ స్ట్రగుల్ ఉండొచ్చు. ఏదో విధంగా స్ట్రగుల్ అయితే కంపల్సరీ ఉంటాయండి. ఇక్కడికి వచ్చాక మనకి ఐడెంటిటీ క్రైసిస్ కదా, మనకు గుర్తింపు రావాలి, గుర్తించాలి, అందరూ గుర్తించాలి. మా ఊర్లో అంటే పులివెందులు అని చెప్పాను కదా, మా ఊర్లో నాకు ఒక డాన్స్ అకాడమీ ఉంది. సో అంటే నేను మా మాస్టర్ రాజా మాస్టర్ అని మా మాస్టర్ ఉన్నారు, మా మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేసేవాడిని. సో సిన్స్ 2017 నుంచి అసిస్టెంట్గా చేస్తున్నాను అనమాట. 17 నుంచి 19, 20, 21 వరకు చేస్తున్నాను. సో అలా మా ఊర్లో శిల్పారామం అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో శిల్పారామం ఎట్లనో మా ఊర్లో కూడా శిల్పారామం రాజశేఖర రెడ్డి గారు కట్టించారు. సో అది దాంట్లో మంత్లీ కాదు వీక్లీ ఒక ఈవెంట్ జరుగుతుంది. సో మేమందరం పర్ఫామ్ చేసేవాళ్ళం. మేము నా డాన్స్ క్లాస్ నుంచి పిల్లల్ని తీసుకెళ్లి పర్ఫామ్ చేసేవాళ్ళం. క్లాసికల్, వెస్టర్న్, ఫోక్ 3 టైప్ ఆఫ్ డాన్సెస్ చేస్తామండి. మా ఫోక్ డిఫరెంట్ ఉంటుంది. తెలంగాణ ఫోక్ అంటే మా ఫోక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మా ఫోక్ గజ్జెలు కట్టుకొని సో అది ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అలా మేము పర్ఫార్మెన్స్ చేసుకుంటూ అందరికీ రికగ్నైజ్ నేను మ్యాక్సిమం టు మ్యాక్సిమం. ఎందుకంటే స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ తీసుకునేది నేనే, అందరినీ ఇన్వైట్ చేసేది యాంకర్గా చేసేది నేనే, మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి మైక్ పక్కన పెట్టేసి తొందరగా రెడీ వచ్చేసి మళ్ళీ స్టేజ్ మీద డాన్స్ చేసేది నేనే. సో అలా రికగ్నైజేషన్ అనేది మా ఊర్లో చాలా ఉంది. మంచిగా ఈ అబ్బాయి మనం నడుచుకుంటూ వెళ్తూనే గుర్తుపడతారు. సో అలా అనమాట, అలా రికగ్నైజేషన్ అంతా ఉండింది. సో సడన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఎవరు తెలియదు, అంతా కొత్త వాళ్ళే. హైదరాబాద్ అనేది కొత్త ప్రపంచం. ఇక్కడికి వచ్చి ఓన్గా ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి, రికగ్నైజేషన్ క్రియేట్ చేసుకోవాలంటే ఇట్ టేక్స్ టైం. డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది, డబ్బులు ఉంటే ప్రతి ఒక్కటి వస్తుంది. బట్ డబ్బులు లేకుండా మిడిల్ క్లాస్ నుంచి స్ట్రగుల్ అవుతా రికగ్నైజేషన్ క్రియేట్ చేసుకోవాలంటే చాలా కష్టం. సో ఇప్పటికైతే కొంచెం పర్లేదు, మేబీ ఫ్యూచర్లో ఇంకొక 1 yearలో సెట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ బైక్ మెకానిక్ సాంగ్ ఏదైతే ఉందో మీరు బోల్డ్ అని మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. జనరల్గా ఇండస్ట్రీలో ఏంటంటే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ మనకి వచ్చింది అంటే వరుసగా అలాంటివే వస్తూ ఉంటాయి. మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తున్నారా? ఎలా ఉంది అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఇండస్ట్రీలో? ఆఫ్టర్ దిస్ సాంగ్ బిఫోర్ దిస్ సాంగ్ అని ఉంటుంది కదా. ఈ సాంగ్ తర్వాత నేను తిరిగిన ఏరియాస్ ఉంటాయి కదండి హైదరాబాద్లో, ఆ ఏరియాస్ వాళ్ళు కూడా గుర్తుపట్టి అన్నా నువ్వు ఈ సాంగ్ చేసావు కదా ఏంటన్నా ఇది అని చెప్పేసి అలా వచ్చింది. నేను సరే ఏదో లేరా చేస్తానని చెప్పేసి కవర్ చేసుకుంటూ వచ్చాను. అంటే నేను ఫేస్ చేయలేని సిచ్యువేషన్. వేరే ఏదన్నా మంచి సాంగ్ చేసి ఫేమ్ అయ్యి అరే అన్నా నువ్వు చాలా బాగా చేసావన్నా అని చెప్తే నాకు సోల్ హ్యాపీగా ఉంటుండే. బట్ ఈ సాంగ్ అన్న వల్ల నేను అంత సాటిస్ఫాక్షన్ అవ్వలేకపోయాను అనమాట. ఈ సాంగ్ వల్ల పర్టికులర్గా ఈ సాంగ్ వల్ల కొంచెం ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ అట్ సేమ్ టైం నేను వచ్చే ఛాన్సులు కూడా నాకు అవే వచ్చాయి. ఒకటి వచ్చింది మళ్ళీ ఇంకో సాంగే నేను చేయనని చెప్పేశాను. ఎందుకంటే ఒక 2-3 సాంగ్ చేయడం వల్ల ఏమైపోతుంది అంటే మళ్ళీ ఇంకా అదే అడగడం, ఆ జోన్లోకి ఆ రొమాంటిక్ ఆ జోన్లోకి వెళ్ళిపోతారని చెప్పేసి నేను ఇంకా నో అని చెప్పేశాను. అసలు నేను చేయనని కూడా చెప్పేశాను. అండ్ ఒక అబ్బాయిగా మీరే ఇంత ఫీల్ అవుతుంటే వాట్స్ హర్ నేమ్ యువర్ కో యాక్ట్రెస్? అవంతిక. సో తను ఎలా అంటే తను కంఫర్టబుల్ గా ఉన్నారా? ఎలా చేశారు సాంగ్స్ చేస్తున్నప్పుడు? ఎలా ఉన్నారు? తను కంఫర్టబుల్ గానే ఉందండి. తను నాకు సెట్కి వచ్చేంత వరకు ఆ అమ్మాయి అది ఇదని నాకు తెలియదు. నేను అర్జెంటుగా అంటే అన్న కాల్ చేసి ప్రొడ్యూసర్ సార్ కాల్ చేసి రేపు షూట్ ఉంటుంది ఇక్కడ పర్టికులర్ లొకేషన్ అన్నాడు. నేను అక్కడికి వెళ్ళేసరికి తను రెడీ అయ్యి అంత పైకి వెళ్ళింది. సో అమ్మాయి తినని పరిచయం చేశారు, హాయ్ అంటే హాయ్ అంతే మాట్లాడేసుకొని
ఒక అంటే లిరిక్స్ ముందు ఏమన్నా ఉంటే ఒకసారి డిస్కస్ చేసుకొని అక్కడ షూట్కి వెళ్ళిపోతాం అంతే. మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మనం మాట్లాడేది అది ఇది ఏం లేదు. సో తను మంచిగా పర్ఫామ్ చేసింది, తను అసలు సిగ్గుపడలేదు. కానీ నాకే అనిపించింది అరే అమ్మాయి ఏంటి, అమ్మాయి అంత మంచిగా ఉంది, నాకెందుకు ఎక్కడో కొడుతుంది ఆ సాంగ్ డబుల్ మీనింగ్ అంతా ఎక్కడో కొడుతుంది అని అనిపించిందండి. ఓకే. అండ్ మనీ పరంగా చూసుకున్నా కూడా నార్మల్గా ఈ ట్రెడిషనల్ ఫోక్ సాంగ్స్ కానివ్వండి, డివోషనల్ సాంగ్స్ కానివ్వండి, ఇంకేదైనా ఇన్స్పిరేషనల్ సాంగ్స్తో కంపేర్ చేస్తే బోల్డ్ కంటెంట్ బోల్డ్ సాంగ్స్కి ఉన్న వాటికి పే ఎక్కువ ఉంటుంది. మేబీ అందుకే చేస్తూ ఉంటారు కొంతమంది ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు అంటారు. ఇందులో ఎంత వాస్తవం? నిజమే అండి. పర్టికులర్గా పే ఎక్కువ ఇస్తారు. ఎందుకు అంటే అది చేయడమే ఒక డేర్ అనమాట. అదే చేయడమే ఒక డేర్ కాన్సెప్ట్. అలాంటిది చేసినారంటే లేడీస్కి ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఆబ్వియస్లీ లేడీసే కనిపిస్తారు అందులో. మేబీ కామెంట్లు ట్రోల్ అయినా ఇంకేమైనా లేడీస్కి మ్యాక్సిమం ఉంటుంది అనమాట. సో అలాంటిది వాళ్ళు ఒప్పుకోవడమే ఒక డేర్. ఆ డేర్కే ఎక్కువ ఇచ్చేస్తారు అనమాట. సో చాలా మంది మిమ్మల్ని అడిగారు, అంటే ఫ్రెండ్స్ అడిగారు, అన్న ఏంటన్నా సాంగ్ ఏంటన్నా, అన్న అమ్మాయి ఎలా చేసిందన్నా, అన్న అసలు ఎలా చేస్తారన్న అమ్మాయిలు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది? హౌ యూ ఫీల్? నేను వీటన్నిటికీ ఒక్కటే చెప్తాను అనుకుంటున్నాను అండి. ఇప్పుడు మీ ప్రొఫెషన్లో ఇప్పుడు మీరు యాంకర్ కానీ, ఇంకొకరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కానీ, ఇంకొకరికి ఏదో ఒక ప్రొఫెషన్ ఉండొచ్చు. ఆ ప్రొఫెషన్లో ఇలాంటివి వచ్చినా కానీ సో మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు కదా. అండ్ అట్ సేమ్ టైం నేను కూడా ఇలా వచ్చిందండి, నాకు ఒక అవకాశం వచ్చింది, నేను చెయ్యాలి, నాకు డబ్బులు నీడు, నేను చెయ్యాలి, ఆర్ఎల్స్ నాకు మాట పోతుంది, నేను చెయ్యాలి, అంతే చేశాను. ఒక సాంగ్ వరకే చూడండి, ఒక యాక్ట్ని యాక్ట్ వరకే. ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. నేను యాక్ట్ చేశాను, నాకు అవకాశం వచ్చింది, యాక్ట్ చేయమన్నారు, యాక్ట్ చేశాను, అయిపోయింది అంతే. బట్ మీరు దాన్ని ఇంకొక విధంగా తీసుకొని దీన్ని నెగిటివ్, అమ్మాయి ఎలా చేసింది, అమ్మాయి ఎలా చేసింది, అవన్నీ పర్సనల్ అవసరం లేదు మనకి. ఒక సాంగ్ వరకే చూడండి. సాంగ్ నచ్చిందా చూడండి, నలుగురు షేర్ చేయండి, నచ్చలేదా ఇచ్చిపెట్టండి అంతే, వదిలేసేయండి. నచ్చితేనే ఎవరైనా చూస్తారు, షేర్ చేస్తారు, నచ్చకపోతే వదిలిపెట్టేస్తారు. సో నేను అదే చెప్పాలనుకున్నాను, సాంగ్ నచ్చితే చూడండి, లేకుంటే వదిలేయండి. బట్ సాంగ్ని సాంగ్ లాగే చూడండి, యాక్టర్స్ని యాక్టర్స్ లాగానే చూడండి. వాళ్ళని కామెంట్ చేసి వాళ్ళని ట్రోల్ చేయమాకండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతుంది, బట్ బయటికి కనిపించేది మేము అంతే. ఓకే. సో వంశీ గారు, మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అని చెప్పి, అండ్ ఇంకా మనకి సోషల్ అవేర్నెస్ కల్పించే ప్రాజెక్ట్స్ కూడా చేయాలి, అందరికి ఉపయోగపడే సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ మంచి ఫ్యూచర్ మీరు చూడాలని, ఈ కామెంట్స్ ఇవన్నీ వదిలేసి, అండ్ మీ మదర్ని, మీ సిస్టర్ని కూడా ఒక అంటే రెస్పెక్ట్ఫుల్గా చూడాలి, మీకు కెరియర్ బాగుండాలనేది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.